మొదలైంది. డీజే శబ్దాలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ అన్నారు. పలు వర్గాలను ఆహ్వానించి సమావేశం నిర్వహించామని చెప్పారు. ర్యాలీల్లో డీజే టపాసుల వాడకంపై హైదరాబాద్ సిపి సివి ఆనంద్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు అధికారులు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, పలు పార్టీల ప్రతినిధులు, మత సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో నిర్ణయించిన అంశాలను ప్రభుత్వానికి నివేదికిస్తామని, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సివి ఆనంద్ చెప్పారు. ఊరేగింపులు తీసిన సందర్భంగా ఏదైతే శబ్ద కాలుష్యం గురించి ప్రజల నుండి వచ్చిన కంప్లైంట్స్ 500% పెరిగాయని మేము గమనించాము. ప్రతి ప్రాంతం నుండి డయల్ 100కి విపరీతమైన కాల్స్ రావడం, రాత్రంతా ఈ మ్యూజిక్ అంతా నడుస్తూ ఉంది, మాకు నిద్రలు లేవు, పిల్లలు బాధపడుతున్నారు, ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోలేకపోతున్నారు, ఇది నియంత్రించండి అని చెప్పడము. ఈసారి ఏదైతే శృతిమించి జరిగిందో అది అందరు కూడా చూశారు. ప్రభుత్వ పరంగా కూడా ముఖ్యమంత్రి గారు కానివ్వండి అందరు కూడా అరే ఇదేంటి, ఎందుకు ఇట్లా అయిందని అడిగి తెలుసుకున్నారు. అందరు కలిసి కట్టుగా చేస్తే కానీ ఇది కాదు. మీరు రండి, ఒక రౌండ్ టేబుల్ లాగా మీ విచారణ ఏంటో, మీరు ఏ విధంగా మీ వాళ్ళని కట్టడి చేస్తారో చెప్పండి. దాని తర్వాత ఇవన్నీ మేము కంపైల్ చేసి ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రభుత్వం ముందు పెడతాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అన్ని ఆర్గనైజేషన్స్కి సంబంధించిన పెద్దలు, రాజకీయ పార్టీస్కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ని కూడా మేము ఆహ్వానించాము. వారందరూ కూడా ఒప్పుకున్నారు. ఈరోజు 3 గంటలకు అది ఆ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఆ మీటింగ్లో ఏం జరిగిందో అన్నీ కూడా మీకు విశ్లేషించి తర్వాత తెలియజేస్తాం. ఒక రిపోర్ట్ లాగా తయారు చేసి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి సమర్పిస్తాం. అయితే డీజేలపై నిషేధం సరైంది కాదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. డీజేల ఆధారంగా బతికే వాళ్లు కూడా ఉన్నారని, డీజే క్రాకర్స్ బ్యాన్ కు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని రాజాసింగ్ ఆరోపించారు. అందరినీ పిలిచి ఒక మాట చెప్పాలని కాబట్టే మీటింగ్ పెట్టారని చెప్పారు. ఇది హిందూ పండుగల్ని తొక్కిపెట్టే ప్రయత్నమేనంటూ మండిపడ్డారు.